సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. దేశవ్యాప్తంగా అనేక మంది బ్యూరోక్రాట్స్ తమ పదవి విరమణ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించడానికి ఉత్సాహం చూపెడుతున్నారు. వాళ్ళలో కొంతమంది ఒక స్థాయి వరకు ఆ, ఏదో ఒక పార్టీలో చేరటమో లేకపోతే ఒక పార్టీ నుంచి సీటు కొనుక్కోవటమో అట్లా కొంతమంది ప్రాగ్మటిజం ఉన్న వాళ్ళు అట్లా చేస్తున్నారు. కొంతమంది ఐడియాలజీ ఉన్నాళ్ళు అంబేద్కరిస్టు పార్టీ అనో బీసీ పాలిటిక్స్ అనో ఇట్లా చేరుతున్నారు. ఆ, అట్లా చేరి కొంతకాలం విసిగిపోయి బయటకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇటీవల మాజీ ఐపీఎస్ ఆఫీసరు సిబిఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ కూడా ఇంకా ఆయన జనసేన, ఇక తర్వాత తను సొంతంగా పార్టీ పెడతాం ఇవన్నీ అయిన తర్వాత ఆయన ఇక ఆ, ఉద్యోగ ఉద్యోగాన్ని మళ్ళీ ఉద్యోగంలో చేరటానికి మెగా మెగా ఇంజనీరింగ్ సంబంధించిన సంస్థలో ఉద్యోగం చేరారు. అంటే ఈయనతో పాటు చాలామంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే సునీల్ కుమార్ కానీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా అయితే కేజ్రీవాల్ కానీ, అరుణారాయ్ కానీ ఇట్లా చాలామంది రకరకాలుగా రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఈ రాజకీయాల్లోకి అసలు వాళ్ళు రావటంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఎందుకు నిలబడలేకపోతున్నారు, ఈ అంశాలని మనకు వివరించడానికి మనతోటి ఉన్నారు ప్రొఫెసర్ వెంకటేష్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. నమస్కారం అండి వెంకటేష్ గారు. నమస్తే. అదండి ఇప్పుడు ఇటీవల కాలంలో చాలామంది బ్యూరోక్రాట్స్ పదవి విరమణ తర్వాత వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి ఉత్సాహం చూపెడుతున్నారు. జనరల్గా ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలని కానీ ఐడియాలజికల్ ఉత్సాహం కానీ యూత్లో ఉంటుంది. అంటే తాము కాలేజీలో చదువుకుంటున్నప్పుడు అప్పుడు ఉంటుంది. కానీ అంత సర్వసుఖాలు అనుభవించి సిస్టమ్ చూసి సిస్టంలో ఎట్లా ఉన్నాయి రాజకీయాలు, ఎంత నేరపూరితం అయిపోయి రాజకీయాలు, ఆ, ఎంత అసలు మామూలు సామాన్యుడికి అందుబాటులోకి రాని పరిస్థితుల్లో ఉన్న రాజకీయాల్లోకి వాళ్ళు రావడానికి ఎందుకు ఉత్సాహం చూపెడుతున్నారు, ఎందుకు సాహసం చేస్తున్నారు మీ ఉద్దేశం? ఆ, సత్యనారాయణ గారు, మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా లోతైనటువంటిది. దీనికి మనము కారణాలు వెతకాలనుకున్నప్పుడు చాలా రకాలుగా ఉన్నాయి. ఎందుకంటే ఆ, ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించడం అన్నటువంటిది అది మన భారతదేశంలో ఇవాళ కొత్తదేం కాదు. ఇవాళ ఎన్నికల రాజకీయాల్లో ఇప్పటికే జరిగినటువంటి వ్యవహారం కాదు ఇది. మనం భారత జాతీయోద్యమ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ ఈ చరిత్రను చూసుకున్నప్పుడు చాలామంది బ్రిటిష్ పాలనలో కూడా ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కానీ ఇతర ఉద్యోగాలు కానీ రాజీనామా చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే మనకు ప్రధానంగా మీడియాలో కానీ టెక్స్ట్ బుక్లో కానీ ఐఏఎస్కో ఐపీఎస్కో రాజీనామా చేసినటువంటి వాళ్ళ గురించే చాలా పెద్ద ఎత్తున ప్రచారం అనేటువంటిది జరుగుతూ ఉంది. మళ్ళీ ఎందుకు కానీ ఈ విధంగా జరుగుతుందంటే మనకు మూడు రకాలుగా కేటగిరీస్ చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే రాజీనామా చేసి విఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి ప్రవేశించడం అనే దానికి సంబంధించి ప్రభుత్వ అధికారులు అట్లా అత్యున్నత సర్వీసులో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదంటే మామూలు స్థాయి సర్వీసులో ఉన్నటువంటి వాళ్ళు కానీ చూసినప్పుడు, ఒకటి వాళ్ళు ఉన్నటువంటి వ్యవస్థలో అడ్జస్ట్ కాలేక, అంటే అందులో వెసల వెసల వెసలపాటుకు తనం అనేటువంటి కుదరనప్పుడు ఆ మంత్రితోనో రాజకీయ నాయకులతోనో అటువంటిప్పుడు రాజీనామా చేసి బయటకు వచ్చి ఏదో పార్టీని మొదలు పెట్టడమో లేదంటే ఏదన్నా సంస్థను ఏర్పాటు చేయడం అనేటువంటి ఒకటి జరుగుతుంది. రెండవది, నిజంగా వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి, ఈ లోపాలను సరిదిద్దడం అనేటువంటిది ఒక పౌర సమాజ సేవా సంస్థల ద్వారా ప్రజలను మొబిలైజ్ చేయడం ద్వారా చట్టాల్లో ప్రభుత్వ విధానాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆశించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లాగే మూడవ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సక్రమంగా కానీ అక్రమంగా కానీ బాగా డబ్బులు సంపాదించుకొని ఏదో ఒక రాజకీయ పార్టీలో ఏ పార్టీ అయితే అధికారంలో వస్తుందని అనుకుంటున్నప్పుడు ఆ పార్టీ సంబంధించి కొంత సత్సంబంధాలు మెయింటైన్ చేయడము ఆది నాయకుడితో, లేకపోతే ఇతర ఆర్థిక లావాదేవీల ద్వారానో సంబంధాలను మెయింటైన్ చేసి, అంటే ఆర్థిక లావాదేవీలు జరిగాయి లేవా అనే దానికి సంబంధించి మన దగ్గర ఆధారాలు ఏం లేవు కాబట్టి దాన్ని మనం అంత బలంగా నొక్కి చెప్పడం అనేటువంటి చేయట్లేదు. అదే ఏదో పార్టీలో ఉన్నటువంటి ఆధినాయకత్వంతో సంబంధాలు కొనసాగించడం వల్ల ఇటువంటి వాళ్ళు ఏదో రకమైనటువంటి పదవి కావాలంటేనే ఐఏఎస్కో లేకపోతే ఉన్నతమైనటువంటి సర్వీసులకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలి అనేటువంటిది, తర్వాత ఈ పదవులు సంపాదించి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మంత్రి పదవులు సంపాదించుకోవాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఈ విధంగా మూడు రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు మనకు కొంతకాలంగా మనం ఇటువంటి వాళ్ళని పరిశీలించినప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
ఇప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా చోట్ల సివిల్ సర్వీసెస్లో పనిచేసి రిజైన్ చేసి మళ్ళీ ఎన్నికయ్యి కేంద్రంలో మంత్రి పదవిలో కానీ లేదంటే సభ్యులుగా కానీ లేదంటే పార్లమెంట్ సభ్యులుగా కూడా పదవులు చేపట్టినటువంటి వాళ్ళు మనకు చాలా కోకొల్లలుగా ఉన్నటువంటి విషయం మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. అది ఇంకా మళ్ళీ వీళ్ళు అంటే ఈ 3 రకాలైనటువంటి కేటగిరీలకు సంబంధించినంత వరకు ఏ కారణం వల్లనైనా కానీ వాళ్ళకు వచ్చేసి కొంచెము పేరు అనేటువంటిది ఉండడం వల్ల కొంతమందికి ఈ పత్రికల్లో కానీ మీడియాలో కానీ కొంచెం పేరు అనేటువంటిది వస్తూ ఉంది. కాకపోతే రాజకీయాల్లో నిజంగా వాళ్ళు ఎంతవరకు విజయవంతం అయ్యారు అంటే ఏదో ఒక మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీలో చేరి పదవి సంపాదించుకున్నటువంటి వాళ్ళు బాగానే ఉంటా ఉన్నారు. అటు కాకుండా ఏదో మంత్రితో విభేదాలు వచ్చో లేదా గొడవపడో బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఒక ఆవేశంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రభుత్వ అధికారులు ఉన్నారు. అట్లాగే ఈ సమాజాన్ని ఉద్ధరించాలి, వ్యవస్థను ఉద్ధరించాలి, ఏదో మౌలికమైనటువంటి మార్పులు తీసుకురావాలి అనేటువంటి ఈ 3వ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ విధంగా మనకు 3 రకాలైనటువంటి వాళ్ళు మనకు కనపడతారండి. అంటే ఒక విషయం అంటే ఇప్పుడు ఒక సివిల్ సర్వెంట్ గా ఉన్నాళ్ళు అప్పుడు దాకా ఒక సివిల్ సర్వెంట్ కావాలి అంటే అది చాలా ఆకర్షణీయమైన ఉద్యోగము, తమ చేతిలో చాలా అధికారం ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది. అంటే అధికారం కూడా మన చేతిలో ఉంటుంది, ఒక ప్రెస్టేజ్ ఉంటుంది, ఒక హోదా ఇవాళ రోజు సివిల్ సర్వీసెస్ అంటే ఆ తర్వాత అక్కడికి పోయాక రాజకీయ నాయకులు పెద్దగా చదువులు లేనాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక మజిల్ పవర్ తోటి, మనీ పవర్ తోటి వాళ్ళందరూ కూడా వీళ్ళందరి మీద కూడా అధికారం చెలాయిస్తారు. అంటే నిజానికి అధికారం తమ చేతిలో లేదు, రాజకీయ నాయకుల చేతిలో ఉందనే విషయం అప్పుడు గుర్తించడం వల్ల మళ్ళీ వీళ్ళు సివిల్ సర్వీసెస్ నుంచి రాజకీయం వైపు ఆకర్షితులు అవుతున్నారు. అంటే ఇప్పుడు మనకు ఒకటి రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తికి చదువు వచ్చా రాదా, నేరగాడా, లేకపోతే నిజాయితీ పరుడా, లేదా ఉన్నత కులమా కింది కులమా అనేటువంటి దానితో సంబంధం ఏమి లేకుండా, స్త్రీనా పురుషుడు అనేటువంటి దాంతో ఎటువంటి సంబంధం లేకుండా ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి చట్టసభల్లోకి వెళ్ళి మంత్రి పదవి చేపట్టినటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధి కానీ రాజ్యాంగబద్ధమైన సంస్థ కానీ దాన్ని గుర్తించాలి. దేశ రాజ్యాంగం ప్రకారం వచ్చేసి ఒక సివిల్ సర్వెంట్ అంటే అర్థం ఏంటి? రాజకీయ అధికారం పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి సివిల్ సర్వీస్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక అసిస్టెన్స్ అనేటువంటిది ఇవ్వాలి. రూల్స్ రెగ్యులేషన్స్ ఇంటర్ప్రిట్ చేయడము లేదా ఫైల్స్ తయారు చేయడం అనేటువంటిది బాధ్యత కొరకే ఈ సివిల్ సర్వీసెస్ అనేటువంటిది ఉన్నాయి. అయితే నువ్వు కాంట్రడిక్షన్ అనేటువంటిది ఎక్కడ వస్తుంది? నిజంగా ఒక మంత్రికి ఒక సివిల్ సర్వెంట్కి అదే ఒక ప్రధానమైన కారణము రిజైన్ చేయడానికి అనుకున్నప్పుడు అక్కడ ఏవో నిజంగా రూల్స్ రెగ్యులేషన్స్ సంబంధించా లేదా ప్రజా సంక్షేమానికి సంబంధించా లేకపోతే ఇద్దరి మధ్య వచ్చేసి వాటాలకు సంబంధించినటువంటి విభేదాలు రావడం వల్ల రిజైన్ చేస్తున్నారు అనేటువంటిది ఒక ప్రశ్న అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే అధికారాన్ని అనుభవించడానికి ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్నావా లేదా సివిల్ సర్వెంట్ అంటే ఏంటి? సివిల్ సర్వెంట్ అంటేనే ప్రజా సేవకుడు, సేవ చేసేటువంటి వాళ్ళు అంటేనే అర్థం. అంటే కాకపోతే మనకు ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యం ఏంటంటే సివిల్ సర్వెంట్ అంటే మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరూ తనకు సేవ చేయించుకునేవాడు అంటేటువంటి అర్థంలో ఇవాళ మన పబ్లిక్ సర్వెంట్ కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి కానీ ఐఏఎస్ ఆఫీసర్ అనేటువంటి సెన్స్లో వాడుతూ ఉన్నారు. అయితే నీ యొక్క బాధ్యత ఏంటి? రూల్స్ ప్రకారము, రెగ్యులేషన్స్ ప్రకారము ఒక మంత్రివర్గము లేదంటే మంత్రి తీసుకున్న నిర్ణయము అందుకు అనుకూలంగా ఉందా లేదా అనేటువంటి చెప్పడం నీ యొక్క బాధ్యత, దాన్ని అమలు చేయడం అనేటువంటిది నీ బాధ్యత. నువ్వు ఏ అంశం పైన వివేచిస్తూ బయటకు వచ్చావు అనేటువంటిది ఒకటి. లేదా స్వచ్ఛందంగా రాజీనామా చేసి మొత్తం నేను వ్యక్తులతో లేదంటే పదవి అనిపిస్తున్నటువంటి రాజకీయ నాయకులతోనో లేదంటే నాకన్నా పైన ఉన్నటువంటి అధికారులతోనో నాకు సమానంగా ఉన్నటువంటి అధికారులతోనో లేదంటే కింద ఉన్నటువంటి అధికారులతోనో చాలా విభేదాలు వస్తున్నాయి కాబట్టి నేను ఉద్యోగం నుంచి బయటికి వెళ్ళిపోయి నేను రాజకీయాల్లో చేరాలనుకుంటున్నావా అనేటువంటిది ఒక అంశం. అయితే రెండోది వచ్చేసి నిజంగా ఉద్ధరించాలి అనేటువంటిది ఉద్దేశం ఉందా అనేటువంటిది దాంతో బయటకు వస్తున్నారా అనేటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. నిజంగా చాలా మంది వచ్చేసి ఇది ఒక పక్క రాజకీయ పార్టీల్లో చేరి పదవి అనిపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే స్వతంత్రంగా
పౌర సమాజ సంస్థలను ఏర్పాటు చేసి తర్వాత రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి ఎన్నికల్లో పాల్గొని కొంతమంది అక్కడక్కడ కొంతమంది విజయం సాధించారు, కొంతమంది వైఫల్యం చెంది మళ్ళీ తమ పనులను తను చూసుకోవడం సర్దుకోవడం అనేటువంటి మొదలైంది. అటువంటి కేటగిరీ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అంటే ఇప్పుడు వాళ్ళ వస్తున్నటువంటి సమస్య అంతా కూడా ఏంటంటే ఈ అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఒకానొకప్పుడు ప్రభుత్వ ఉద్యోగము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అత్యున్నతమైన ఉద్యోగాలు ఉంటే మనం చాలా చేయగలుగుతాము, సమాజానికి చాలా చేయగలుగుతామని ఆదర్శాలతో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. లేదు అధికారంలో ఉంటే అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంటే ఇతరులపైన పెత్తనం చెలాయించవచ్చు, ఇతరులపైన అధికారాన్ని చెలాయించి కొంత డబ్బులు సంపాదించుకోవచ్చు, హోదా సంపాదించుకోవచ్చు, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవచ్చు అనేటువంటి కేటగిరీ సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అయితే అందరూ కూడా మొత్తం 100% ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినటువంటి వాళ్ళంతా కూడా రిజైన్ చేసి రావట్లేదు. మనం అంతా మొత్తం క్యాలిక్యులేట్ మనం చేసుకున్నప్పుడు కొన్ని కేస్ స్టడీస్ చూద్దామండి. ఇప్పుడు కొన్ని కేస్ స్టడీస్ చూద్దాము. 1 or 2% సంబంధించినటువంటి వాళ్ళే బయటకు వస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి మనం కేస్ స్టడీస్ చూడొచ్చు. అదే అండి, ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో మనకి గుర్తున్నంత వరకు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఏవిఎస్ రెడ్డి తోటి కొంచెం ఈ రాజకీయాల్లోకి రావటం అనేది స్టార్ట్ అయింది. అంటే ఆయన ఐఏఎస్ నుంచి రిజైన్ చేశాడు. అంతకుముందు ఆయన సైన్యంలో పనిచేశారని చెప్తారు. తర్వాత వచ్చి భారతదేశం అనే ఒక పార్టీ పెట్టి మళ్ళీ ఆ పార్టీ ఆయన నడపలేక మళ్ళా సివిల్ సర్వెంట్గా మళ్ళీ జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయన తర్వాత ఇప్పుడు మనకి జయప్రకాష్ నారాయణ ఆయన చెప్పింది ఏంటంటే లోక్సత్తా అనేది ఆయన పెట్టడంలో ఆయన కానీ రామోజీరావు కానీ ఆయన ఆ రోజులో ప్రమోట్ చేసింది అంటే రాజకీయ పార్టీలన్నీ విఫలమైనవి కాబట్టి వాటి ప్లేస్లో ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ని మేము తీసుకొస్తున్నాము ప్రజాస్వామ్య హక్కుల పునరుద్ధరణకి వాటికని చెప్పారు. మళ్ళీ అదే జయప్రకాష్ నారాయణ ఏం చేశారు, ఇప్పుడు దాని రాజకీయ పార్టీ కింద మార్చారు. అంటే ఈ రాజకీయ పార్టీలు విఫలమైన అన్నాయని మళ్ళీ ఎందుకు రాజకీయ పార్టీ కింద మార్చాడనే తెలియదు. అట్లాగే ఇప్పుడు తెలంగాణలోకి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన బీఎస్పీ తరఫున నిలబడ్డారు. ఆయన మొదటి నుంచి కూడా దళితుల ఛాంపియన్ కింద ఇదయ్యారు. అట్లాగే లక్ష్మీనారాయణ ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు వీళ్ళ వరకు ఇప్పుడు మనం చూద్దాం. తర్వాత ఇప్పుడు ఇంకా ప్రజెంట్గా రంగంలో ఉన్న వాళ్ళ సంగతి చూద్దాం. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి మీరు ఏం చెప్తారు ఈ కేస్ స్టడీస్? ఒకటి జయప్రకాష్ నారాయణ్ గారు వచ్చేసి సైద్ధాంతికంగా దేశంలో ప్రజాస్వామిక సంస్కరణలు అనేటువంటి జరగాలి, పరిపాలనలో పారదర్శకత, జవాబుదారితనము, ప్రజల భాగస్వామ్యము లేదు కాబట్టే ప్రభుత్వ యంత్రాంగంలో విపరీతమైనటువంటి అవినీతి అనేటువంటిది ఉంది. ఈ అవినీతి నిర్మూలన అనేటువంటిది కొన్ని సంస్కరణలను తీసుకురావడం వల్ల సాధ్యమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో అతను బయటకు వచ్చి ప్రజాస్వామ్య సంస్కరణల కొరకు వచ్చేసి ప్రయత్నం చేయడం అనేటువంటి జరిగింది కొంతకాలం పాటు లోక్సత్తా దాని పేరు మీద. అయితే అతను తీసుకున్నటువంటి కార్యాచరణ ఏంటి, ఈ పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి అక్కడ మెజర్మెంట్ అనేటువంటిది కొలతలు అనేటువంటి సరిగా లేవు అనేటువంటి విషయాన్ని తీసుకున్నారు. అది మిడిల్ క్లాస్ సంబంధించి కొంత జెన్యున్గా ఉన్నటువంటి విషయమైనప్పటికీ మిగిలిన ప్రజాస్వామిక సంస్కరణలకు సంబంధించి తాను వచ్చేసి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్, అది మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఒక అవేర్నెస్ జనాన్ని చైతన్యం చేసే కార్యక్రమం తీసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నికల రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసి తను అక్కడే గెలిచి అది పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయి అనేటువంటిది అది వేరే విషయం అయినప్పటికీ తన వరకు మాత్రమే అది మళ్ళీ పూర్తిగా ఎండ్ అయిపోయిందని చెప్పాలా, లేకపోతే ఇంకా ఉనికిలో ఉందా అంటే రాజకీయ పార్టీగా ఉనికిలో ఉందా అనేటువంటి విషయం అది సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే జయప్రకాష్ నారాయణ గారు ఆ రోజు కొంత పని చేయడం వల్ల మనకు వచ్చేసి ఈ రాజకీయాలలో కొంతవరకు వచ్చేసి ఇది ఉపయోగపడింది. ప్రజాస్వామికమైనటువంటి సంస్కరణలకు వచ్చేసి అక్కడక్కడ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటి ప్రయత్నం చేశాయి. కాకపోతే ఆ తర్వాత అది సుస్థిరంగా కొనసాగలేకపోవడం వల్ల ఆయన వచ్చేసి రాజకీయాల నుంచి వైదొలిగేటువంటి క్రమం అనేటువంటి కనపడింది. అంటే సో జయప్రకాష్ నారాయణ గారు వచ్చేసి ఈ కొంతవరకు సంస్కరణల వరకు ఆయన విజయవంతం అయ్యారంటని చెప్పాలి. ఎందుకంటే పారదర్శకత, జవాబుదారితనము, ప్రజల భాగస్వామ్యం అనేటువంటి పదాలను తెలుగులో బాగా ప్రాచుర్యంలోకి రాగలిగాడు. అయితే తనకున్నటువంటి కాన్స్టెంట్ ఏంటంటే ఈ మీడియా రామోజీరావు లేకపోతే వీళ్ళ సంబంధించినటువంటి మీడియా అంతా సపోర్ట్ చేసినప్పటికీ అతను భాషని ప్రజలు రిసీవ్ చేసుకోలేకపోయారు. అతను వచ్చేసి ఒక ప్రభుత్వ అధికారిగానే చూడగలిగారు కానీ ఒక రాజకీయ నాయకుడిగా జనాలు వచ్చేసి చూడలేకపోయారు. అతను ఒకనొకప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే ఈ 1970 దశకంలో బీహార్లో అంటే ఉత్తరప్రదేశ్లో
జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా లాగా తనకు జనంలో స్పందన వచ్చి మొత్తం మౌలికమైనటువంటి మార్పు తీసుకొస్తాను, అవినీతి లేని ప్రజాస్వామ్య వ్యవస్థను అందించాలంటే అనుకున్నారు, కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే అది దానికి చాలా కారణాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ మొత్తం కేస్ స్టడీస్ని విశ్లేషిస్తున్నప్పుడు ఏ కారణాల వల్ల వాళ్ళు వైఫల్యాన్ని చెందుతున్నారు అనేటువంటి విషయానికి మనం వద్దాం. ఇప్పుడు ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ ఐపీఎస్కి రాజీనామా చేసి తర్వాత విద్యా సంస్థలను ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకొచ్చి విద్యార్థులను వచ్చేసి హిమాలయ పర్వతాలు, కిల్లి మంజారో లాంటి వాటిపై కూడా ఎక్కించగలిగినటువంటి సమర్థం ఉన్నటువంటి ఒక అధికారి సడన్ గా ఒక్కసారిగా ఈ రాష్ట్రంలో వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో బహుజన సమాజ్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఒక ఆశలను వచ్చేసి రేకెత్తిచ్చాడు. కానీ సడన్ గా అది కూడా బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత, ఓటమి చెవి చేసిన తర్వాత రాజకీయాల్లోకి మళ్ళీ ఆ పార్టీని మార్చడం వల్ల చాలా అసంతృప్తికి గురి చేశాడు. అంటే జనంలో చాలా తీవ్రమైనటువంటి నిరాశను ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు చేశారు. ఇంకా జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళకు విషయానికి వచ్చినప్పుడు మనకు కనపడుతున్నటువంటి విషయం ఏంటంటే, అతను కూడా ప్రభుత్వ అధికారిగా తాను ఏ విధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి కర్తవ్యాన్ని, చట్టబద్ధమైనటువంటి విధులు నిర్వహించగలిగాడు, చాలా పేరు తెచ్చుకోగలిగాడు, నీతి నిజాయితీ పరుడట అనేది కూడా నిరూపించుకునేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేసిన తర్వాత ఈ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను మార్చాలంటే అనుకున్నాడు, కానీ చివరికి వచ్చేసి రాజకీయాలే తనని మార్చేసాయి. జనసేన పార్టీలో చేరారు. వాళ్ళందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అన్నటువంటి ఉద్దేశంతో జనసేన పార్టీలో ఏదో స్థానం దొరుకుతుందిలే అంటానని. కానీ ఇవాళ జనసేన పార్టీ పరిశీలించినట్లయితే అటువంటిది అవకాశం ఏమీ లేదు. ఆ జనసేన పార్టీకి లేదంటే మరి ముఖ్యంగా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లకు సహాయం చేసినటువంటి వాళ్లకు మళ్ళీ రెసిప్రోకల్ గా ఎటువంటి ఆదరణ కానీ ప్రోత్సాహం కానీ ఏమి ఉండదు. తన దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర తాను వచ్చేసి ఉపయోగించుకోవడము, వాడుకోవడం, వదిలేయడమే తన ఫిలాసఫీ అనేటువంటి విషయము చాలా మందికి అర్థమైంది. ఆ విధంగా బలిపశువు అయినటువంటి వాళ్ళలో మా జాయింట్ డైరెక్టర్ గారు కూడా ఒకరనమాట. సో చివరికి వచ్చేసి ఆయన ఒక ప్రైవేట్ సంస్థ, కార్పొరేట్ సంస్థలో మళ్ళీ అది కూడా అనేక ఆరోపణలు, అంటే రాజకీయాలతో సంబంధం ఉన్న కాంట్రాక్టులు చేసే సంస్థలో చేరటం కూడా ఇంత నిజాయితీపరుడైన ఆఫీసరు. ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ సంబంధించి చాలా ఆరోపణలు ఉన్నాయి. అట్లాంటి కంపెనీలో చేరటం కూడా మరి ఆయన చిత్తశుద్ధిని కొంత శక్తిస్తుంది కదండి. ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అనేటువంటిది. నిజంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక గ్రామ పంచాయతీ దగ్గర నుండి తాను ఎమ్మెల్యే గానో ఎంపీ గానో ఎదిగినటువంటి వ్యక్తి వాళ్ళ చరిత్రను చూసినప్పుడు వాళ్ళు వచ్చేసి ఎన్ని రకాలైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొంటారు, హింసను ఎదుర్కొంటారు, అవినీతిని గురించి ఎదుర్కొంటారు, ఓటమి గురించి ఎదుర్కొంటారు. ఈ సెన్సిటివిటీ కొంత ఎలైట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎలైట్ సర్వీసెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా ఏ విధంగా ఉంటుందంటే, అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారమే A to Z 100% నడుస్తుంది అనుకుంటారు. ఫైళ్ళ పైన ఏది రాస్తే ఫైల్లో పెట్టినటువంటి దాని ప్రకారం సమాజంలో కూడా నడుస్తుంది అంటారని అనుకుంటారు. అట్లాగే వాళ్ళకి వచ్చేసి ఈ హైరార్కల్ బ్యూరోక్రాటిక్ మైండ్ సెట్, సుపీరియర్ అండ్ సబార్డినేట్ అనేటువంటి మైండ్ సెట్ అనేటువంటి చాలా బలంగా నాటుకుపోయి ఉంటుంది. ఒక్కసారి నువ్వు ప్రభుత్వ ఉద్యోగంలో ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ లో జాయిన్ అయిన తర్వాత ఈ హైరార్కలీ స్ట్రక్చర్డ్ బ్యూరోక్రాటిక్ స్ట్రక్చర్ లో ఉన్నతాధికారి, కింద అధికారి అనేటువంటి ఒక మైండ్ సెట్ అనేటువంటి చాలా స్పష్టంగా వాళ్ళ మైండ్ లో వచ్చేసి నాటుకొని పోయి ఉంటుంది అనమాట. ఆ మైండ్ సెట్ నుంచి అంటే నేను చెప్పినట్లే వినాలి, ఈ రూల్స్ లో ఫైల్లో చెప్పినటువంటి దాన్ని రాసిన దాని ప్రకారమే నువ్వు ప్రవర్తించాలి అనేటువంటి ఈ మైండ్ సెట్ తో యాక్ట్ చేయడం వల్ల అటువంటి వాళ్ళు రాజకీయాల్లో నిలవలేరు. రాజకీయాలు అనేటువంటిది ఎన్ని రకాలైనటువంటి ఆడిపోట్లను ఎదుర్కోవాల్సినటువంటి వ్యవహారం అది. కాబట్టి వీళ్ళ కాల పరిధిని చూసినప్పుడు వీళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారు, తర్వాత ఎంతకాలం మనుగడ కొనసాగించారు, చివరికి వచ్చేసి అన్ని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయి వచ్చేసి దుకాణాన్ని ఖాళీ చేసుకొని పోయి జనంలో ఎంత ఓపు తీసుకుని వచ్చి ఏదో చేస్తారులేంటనని వీళ్ళందరూ కూడా ఆశించినటువంటి వాళ్ళంతా కూడా చివరికి వచ్చేసి మీరు ఏమి చేయలేరు, మీరు రాజకీయాలలో పనికి రారు, అసమర్థులు అనే విధంగా వాళ్ళు నిరూపించుకొని వెనకెళ్ళిపోయినటువంటి వాళ్ళు మనకు చాలా ఉన్నారు, చాలా మంది మనకు కనపడుతున్నారు. అటువంటి వాళ్ళు దీనికన్నా అతను ఇంకో పని చేసి ఉండొచ్చు, ఏదో ఒక రాజకీయ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలో చేరాలంటే కూడా మళ్ళీ ప్రయత్నాలు చేశాడో లేదో మనకు తెలియదు. కానీ బయట ప్రపంచానికి అందులో కూడా మళ్ళీ అవకాశాలు వచ్చాయో రాదో తెలియదు. దాంట్లో ఏమైనా ప్రయత్నం చేయగలిగింటే అటువంటి రాజకీయాల్లో ప్రయత్నం చేయాలని కూడా చాలా పెద్ద ఎత్తున డబ్బులు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. కాబట్టి
అటువంటి దానికి మళ్ళీ వీళ్ళ మనసు ఒప్పుకున్నది లేదు అనేటువంటి విషయం కూడా మనకు ఈ జేడి గారి విషయంలో మనకు అంత కొన్ని విషయాలు వచ్చేసి చాలా అంటే స్పష్టంగా తెలియదు. అంటే రాజకీయాల నేర్పించినప్పటికీ పట్ల క్రేజ్కి రాజకీయాల పట్ల క్రేజ్కి నిజంగా ప్రజలకి ఇప్పుడు సేవ చేయాలి. ఇప్పుడు గాంధీ మహాత్ముడు ఉన్నాడు, ఆయన చాలా మొండాడు. ఆయన ఇప్పుడు అక్కడ దక్షిణాఫ్రికాలో ఆయన చాలాసార్లు తన్నులు తిన్నాడు. తర్వాత ఇండియాకి వచ్చాక కూడా అప్పటికి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఉన్నప్పుడు కూడా ఆయన గురువు చెప్పింది ఏంటంటే ముందు దేశం అంతా తిరిగిరా, అర్థం చేసుకో అని చెప్పేసి చెప్పాడు. అట్లాగే మొండిగా బండగా అంత మొండితనం బండతనం లేకుండా కేవలం రాజకీయాల పట్ల క్రేజ్, ఏదో వాళ్ళు మంత్రి అయ్యాడు, వీడు సీఎం అయ్యాడు, లేదంటే వాడు ఎమ్మెల్యే అయ్యాడు అనే క్రేజ్తో రావటం వల్ల వీళ్ళు ఫెయిల్ అవుతున్నారంటారా? అంటే నిలకడ లేకపోవడం ముఖ్యంగా. ఒకవేళ ఏదో ఒక క్రేజీనో ఏదోటి నడిపించట్టు వాళ్ళ జీవితంలో. ఇప్పుడు మహాత్మా గాంధీ ఎందుకు గాని వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలుపెట్టాడంటే తను వచ్చేసి అవమానాలు పాలు చేశారు. ఆ అవమానాన్ని తట్టుకోలేకనే అతను బ్రిటిష్ పాలన వచ్చేసి దేశంని తరలించాలంటేనే, తరలగొట్టాలంటానని చెప్పి ప్రయత్నం చేశారు. వీళ్ళు కూడా ఏదో ఒక కారణం, ఒక బలమైన కారణం అనేటువంటిది ఉంటుంది రాజీనామా చేయడానికి. ఒక ఐఏఎస్కో, ఐపీఎస్కో, ఐఆర్ఎస్కో, ఐఆర్టీఎస్కో రాజీనామా చేయడానికి వచ్చేసి ఒక బలమైనటువంటి కారణం అనేటువంటిది ఉంటుంది. వాళ్ళు అదే కారణం పైన నిలబడి వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాటజీని, ఒక ప్లానింగ్ని, ఒక ఆలోచన విధానాన్ని క్యాడర్ మొబిలైజ్ చేయడం అనేటువంటిది మళ్ళీ వీళ్ళకి ఎందుకు గానో చేత కాకపోవడం, ఎందుకు గానో సాధ్యం కావట్లేదు అనేటువంటి విషయంగా పెద్ద అదొక క్వశ్చన్, అదొక ప్రశ్నార్థకం. మహాత్మా గాంధీ ఆనాడు సక్సెస్ అయ్యాడు ఐడియలిజంలో అంటారంటే చెప్తే, ఆయన చాలా కష్టపడ్డాడు. అక్కడ ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు. ఈ రోజు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాము. ప్రజలకు ఉన్నటువంటి సమస్యను పరిష్కరించగలిగినటువంటి ఒక గ్రామ స్థాయి నాయకుడు, చాలా బలమైన వాడు. ఈ ప్రభుత్వ అధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళకన్నా అంటేనే వాళ్ళు నిరూపితం అయిపోతూ ఉందన్నమాట. జనం వాళ్ళనే నమ్ముతున్నారు. వాడు రవిడి అయినా, క్రిమినల్ అయినా, నేరగాడైనా, అవినీతి పరుడైనా, వృత్తిరీత్యా రాజకీయ నాయకులైనటువంటి వాళ్ళపైన జనాలకు వచ్చేసి కొంత నమ్మకం ఉంది. అందులో పోటీలో నిలబడి నెగ్గగలగడం అనేటువంటిది ఒక పెద్ద సవాలు. కాబట్టి అందులో వాళ్ళని నిరూపించుకోగలుగుతున్నారు. మాకు ఒక ప్రజాప్రతినిధికి కావాల్సినటువంటి అర్హతలు అన్ని మాకు ఉన్నాయంటే నిరూపించుకోగలుగుతున్నారు. మళ్ళీ వీళ్ళేం చేయగలుగుతున్నారు? ఉద్యోగానికి రాజీనామా చేయడం, కొడవలి చేత పట్టుకుని పోవడము, రైతులతో ఉండి ఆ పంటల్లో వాళ్ళతో పాటు వెళ్ళి కొంత కోతలు కోయడము, తర్వాత నాట్లు వేయడము, ఆ ఫోటోలకు పోజులు ఇవ్వడము, వీడియోలు తీసుకోవడము, వాటిని మాత్రమే జనం నమ్మడం లేదండి. అదే అందులో ఎక్కడో రాష్ట్ర రాజధానిలో ఏసీ రూముల్లో బ్రహ్మాండమైన లగ్జూరియస్ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉంటామంటే అది సాధ్యం కాదు. గాంధీ మహాత్ముడు గోచిబట్ట పెట్టుకొని, కట్టె చేతిలో పట్టుకొని దేశమంతా తిరిగాడు. రైతుల్లో రైతయ్యాడు, కార్మికుల్లో కార్మికుడయ్యాడు, యువతలో యువకుడయ్యాడు. తర్వాత మహిళలు ఆదరించారు. అట్లాగే చిన్న పిల్లల్లో చిన్న పిల్లగాడే చేయగలిగాడు. అట్లాగే మనకు చాలా మంది కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులు కానీ, అట్లాగే కొంతమంది ఈ రైటిస్ట్ పాలిటిక్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా జనంలో వెళ్ళి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ అన్ని ఆశించి వాళ్ళు వచ్చేసి భారతీయ జనతా పార్టీలో దగ్గర వచ్చేసి 6 లక్షల మంది సన్యాసులు పార్టీ కొరకు పూర్తి స్థాయిలో తమ అన్నిటిని వదిలేసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎటువంటి పదవులు ఆశించకుండా అంటారు కూడా చెప్తా ఉన్నారు. అంటే మనము ఐడియాలజీ కాసేపు పక్కన పెట్టి రాజకీయ నాయకుడు ఏ విధమైనటువంటి పనులు చేయడం ద్వారా ప్రజలలో తాను ఆదరణ పొందగలుగుతున్నాడు, అట్లాగే ప్రభుత్వ అధికారి అంత షార్ట్ టర్మ్ ఆఫ్ ద పీరియడ్ లోనే రిజైన్ చేయి, ఏదో పదవి సంపాదించు, లేకపోతే పేరు ప్రతిష్టలు సంపాదించు, సంస్థను మొదలుపెట్టు, అది ఏమి క్లిక్ కాకపోతే 1-2 ఎన్నికల్లో క్లోజ్ చేసుకో, మళ్ళీ ఏదో ఒక సంస్థలో, అది ప్రభుత్వ కాంట్రాక్టులు చేసే సంస్థ అయినా, లేకపోతే ఇంకో సంస్థ అయినా, ప్రైవేట్ సంస్థలోనైనా ఏదో ఒక రకమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించి నీ బ్రతుకేదో నువ్వు బ్రతుకుపో అనే విధంగా ఒక మెసేజ్ అనేటువంటి దాన్ని పంపిస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ డైరెక్షన్. పద్ధతి కాదు. ఉందండి. ఇప్పుడు ఇంకొక స్ట్రీమ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు బీసీ అధికారులుగానో, ఎస్సీ అధికారులుగానో, ఎస్టీ అధికారులుగానో ఉండి ఈ సొసైటీలో వ్యవస్థలో ఉన్న ఇది దానికి అంటే ఆ ఒత్తిడిని తట్టుకోలేక, లేదంటే ఈ దోపిడీని, లేదంటే వాళ్ళపైన పెత్తందారి వ్యవహారాన్ని తట్టుకోలేక రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కొంతమంది కనపడుతున్నారు. అంటే బీసీలకు సంబంధించిన వాళ్ళు, ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు, ఈవెన్ దళిత ఐఏఎస్లు కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది విజయ్ కుమార్ ఇప్పుడు ఆయన రావటానికి ఆయన ఒక లిబరల్ కాంగ్రెస్ అనే పార్టీ పెట్టాడు. ఇప్పుడు సునీల్ కుమార్ కూడా ఆయన అంబేద్కర్ మిషన్ అనే దాంతో ఇంకా పూర్తిగా ఆయన రాజకీయాల్లోకి రాకపోయినా అదొకటి పెట్టారు.
అట్లాగే ఇప్పుడు ఇంతకుముందు ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఫస్ట్లో వచ్చినప్పుడు కూడా కాంచీరాము ఇన్ఫ్లుయెన్స్తో కూడా కొంతమంది రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు కూడా వైఫల్యం చెందటం. ఎందుకంటే వీళ్ళ కిషోర్ బాబు లాంటి వాళ్ళు అయితే తాము కాంచీరామ్ దగ్గర పనిచేసామని చెప్తారు, కానీ ఆయన కూడా పెదరాంతపాడులో టికెట్ కొనుక్కున్నాడు, మంత్రి పదవి కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు అనే విమర్శలు ఉన్నాయి. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. ఎందుకంటే సాధారణంగా తెలుగుదేశంలో అందరికీ మామూలు వాళ్ళకి టికెట్లు ఇవ్వరు కాబట్టి నమ్మినా నమ్మొచ్చు. తర్వాత ఆయన మళ్ళీ అక్కడ నిలవలేక, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో పెత్తందారి కుల స్వభావానికి ఆయన ఆ, తట్టుకోలేక మళ్ళీ బీజేపీకి వెళ్ళారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఏంటి వీళ్ళ సంగతి ఏంటి? ఈ స్ట్రీమ్ సంగతి ఇందాకేమో ఈ జనరల్ కేటగిరీ ఆంధ్రప్రదేశ్ నుంచి లో మాట్లాడాము, ఇప్పుడు రిజర్వేషన్ కేటగిరీ గురించి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా వీళ్ళు కిషోర్ బాబుతో మొదలుకుంటే, కిషోర్ బాబు నాకు కూడా వ్యక్తిగతంగా చాలా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి చాలా కాలంగా. ఆ తర్వాత విజయ్ కుమార్ గారు కానీ, లేదంటే పూర్ణచంద్రరావు గారు కానీ, అట్లాగే మా మధ్య ఒక ఆయన జడ్జి మాట్లాడుతున్నారు, మాజీ జడ్జి, ఆ అవును, ఆయన పేరు ఏదో శ్రవణ్ కుమార్ ఏదో ఉంది, ఆయన కూడా. శ్రవణ్ కుమార్, జడ శ్రవణ్ కుమార్. అంటే వీళ్ళంతా ఎస్ ఒకానొక సందర్భంలో భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ల ఫలాలను ద్వారా ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలోకి వచ్చినటువంటి అధికారులు. అయితే కిషోర్ బాబు ఏనాటి నుంచో కూడా తాను ప్రభుత్వ అధికారిగా ఉన్నటువంటి రోజుల నుంచి, ఐఆర్టీఎస్ అధికారిగా ఉన్నటువంటి రోజుల నుంచి కూడా అతను రాజకీయాల పట్ల, ఈ పదవిల పట్ల కొంత వ్యామోహం అనేటువంటిది ఉండడం అనేటువంటి చాలా సార్లుగా మేము గమనించినటువంటి వాస్తవం. అంటే ఈయన విజయ్ కుమార్ గారు కూడా, నేను సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఒక నల్గొండ జిల్లాకు ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏకి ఉన్నారు. ఆ సందర్భంలో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా మేము చాలా రోజులు ఆయనతో పాటు ఉన్న ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. తర్వాత పూర్ణచంద్రరావు గారు డీజీ, ఆయన ఒక పోలీస్ అధికారి, రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైన పోలీస్ అధికారిగా రిటైర్డ్ అయినటువంటి బీసీ అధికారి. వీళ్ళ అట్లాగే ఈయన శ్రవణ్ కుమార్ గారు, అంటే శ్రవణ్ కుమార్ గారు వచ్చేసి గతంలో తెలుగుదేశం పార్టీలో నుంచి వాళ్ళ అప్పుడేమో సీట్ రాలేదంటని వాళ్ళ సొంత పార్టీ పెట్టుకొని చేస్తున్నారు. ఒక విషయం స్పష్టంగా వీళ్ళందరూ చేస్తున్నటువంటి దాంట్లో మనకు కనపడుతుంది ఏంటంటే, మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ విజయ్ కుమార్ గారు కానీ, లేదంటే పూర్ణచంద్రరావు గారు కానీ, తర్వాత ఈయన శ్రవణ్ కుమార్ గారు కానీ, వీళ్ళలో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏమైనప్పటికీ ఒకటి ఏంటంటే, ప్రతిపక్ష పార్టీ లేనటువంటి రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీ పాత్ర నిర్వహిస్తున్నారు విమర్శించడంలో. మరి ముఖ్యంగా వచ్చేసి విజయ్ కుమార్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఒక పక్కను అధికారంలో ఉంటూ, ఒక మంత్రిగా ఉంటూ, సినిమాలను ఏ విధంగా తీస్తావు, సినిమాల ద్వారా వచ్చేసి డబ్బులు ఏ విధంగా సంపాదిస్తావు అని హైకోర్టులో కూడా సవాల్ చేయడం, అట్లాగే సోషల్ మీడియాలో పత్రికా ప్రకటన ముఖంగా కానీ, లేకపోతే బహిరంగ సభల్లో విమర్శించడం అనేటువంటిది ఒకటి జరుగుతూ ఉంది. అంటే ఆ పనిని వచ్చేసి ఇవాళ వైఎస్ఆర్సీపీ ఒకప్పుడు అధికారాన్ని అనుభవించి ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్సీపీ ఆ పని చేయలేనటువంటి దాన్ని ఇవాళ వీరు చేస్తున్నారు. అదొకటి. పూర్ణచంద్రరావు గారు వచ్చేసి ఆయన బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు, అక్కడ ఇమ్మడలేక వచ్చేసి మళ్ళీ బయటకు వచ్చేసారు. ఇవాళ బీసీ సంఘాల గురించి, ఎస్సీ సంఘాల పైన తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఈయన చేస్తున్నటువంటిది బీసీలకు రావాల్సినటువంటి వాటాను వచ్చేసి కమ్మ, రెడ్లు, కాపులు అనుభవిస్తున్నారంటే ఒక విమర్శ పెట్టాడు. అది ఇవాళ కొత్తదేం కాదు, చాలా కాలం నుంచి ఉన్నటువంటి విమర్శ. నేను గత 30 ఏళ్ళుగా రాస్తున్నటువంటిదే ఆయన మాట్లాడుతున్నది, ఇవాళ కొత్తదేమీ మాట్లాడడం లేదు. కాకపోతే ఇలా ఉన్నటువంటి సమస్య ఏంటంటే, వీళ్ళలో కొంతమంది కేవలం పదవిని ఆశించి వస్తున్నటువంటి వాళ్ళు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. ప్రజల్లో వచ్చేసి అందుకని ప్రజలు దగ్గర కాలేకపోతున్నారు. తర్వాత వచ్చేసి వీళ్ళు చెప్తున్నటువంటి వాటిల్లో ఏం కొత్తదనం అనేటువంటిది ఏది లేదు. అందులో ముఖ్యంగా వచ్చేసి ఇటువంటి వాళ్ళు ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ఇటువంటి మాట్లాడుతుంటారట. మరి ముఖ్యంగా వచ్చేసి బీసీ కులాలలో, ఈ బీసీ కులాలకు చెందినటువంటి మాజీ ప్రభుత్వ అధికారులైనా లేకపోతే కానటువంటి వాళ్ళైనా కూడా వీళ్ళలో ఉన్న స్ట్రాటజీ ఏంటంటే, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన నాడు మటుకు వీళ్ళు అందులో ఉండరు. ఎన్నికలు అయిపోయిన నాటి నుంచి మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వీళ్ళు మాట్లాడతారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ సీన్లో కనిపించరు అనమాట. ఏ పార్టీ దగ్గర రానివ్వదు, సొంతంగా పోటీ చేసి గెలవడానికి కావాల్సిన వనరులు కూడా సమీకరించుకోలేని పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పుడేంటంటే ఈ ఆధిపత్య కులాలు అనేటువంటివి తెలుగు రాష్ట్రాల్లో కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక సోషల్ డిఫిసిట్ ఆఫ్ డెమోక్రసీ అనేటువంటి దాన్ని సృష్టించాయి. కాబట్టి
ఇక్కడ వెనుకబడిన కులాలకు వచ్చేసి అన్యాయం జరుగుతుంది, రాజ్యాంగబద్ధమైనటువంటి అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక వాయిస్ని వచ్చేసి ఒక ముందు తీసుకెళ్తున్నారు, ఎవరో ఒకరు వచ్చేసి మాట్లాడడం అనేటువంటి తీసుకెళ్తున్నారు. కానీ వాస్తవంగా నిజంగా వచ్చేసి వీళ్ళు ఈ రాజకీయాల్లో నిలబడగలుగుతారా? మనం ఎలక్షన్ అఫిడవిట్ 2024లో ఉన్నటువంటి ఎలక్షన్ అఫిడవిట్ లో ఏ అభ్యర్థి ఎంత ఆస్తులు ఉన్నట్లు మనం సబ్మిట్ చేశారంటే మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ క్యాండిడేట్ వచ్చేసి 5,700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు సబ్మిట్ చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో మరొక పార్లమెంట్ సభ్యుడు వచ్చేసి 5,500 కోట్లకు పైగా ఆస్తులు ఉంటాయని ప్రకటించారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వాళ్ళు కానీ, ప్రతిపక్ష నాయకుడు కానీ, కొంతమంది ప్రజాప్రతినిధులు కానీ, సినిమా రంగం నుంచి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కానీ వాళ్లకు 100,000 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. మళ్ళీ ఇంత ఆస్తులు కలిగినటువంటి ఇంత ఆస్తులు అంటే ఇవాళ ఎన్నికల రాజకీయాలు అంటేనే మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారము, ఇది ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వ్యవహారము, డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారము, వారసత్వ రాజకీయాలతో కూడుకున్నటువంటి వ్యవహారము, కేంద్రీకృతమైనటువంటి అధికారంతో కూడుకున్నటువంటి వ్యవహారం అంటేనే మనకి తేల్చి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఇంత రాజకీయంగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నటువంటి వీళ్ళను ఎదుర్కొని నిలబడ్డం అనేటువంటి సాధ్యమయ్యే పని అని అంటే ఒక పెద్ద సవాల్ అయినప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి విమర్శ, పూర్ణచంద్రరావు లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలో ఒక వాదన, ఒక బలమైనటువంటి పాయింట్ అనేటువంటిది ఉంది. కాకపోతే ఎంతవరకు నిజంగా ఈ వెనుకబడిన కులాల వాళ్ళు వచ్చేసి తన ఎంట నడిచి ఈ ఆధిపత్య కులాల నుంచి తమ రావాల్సిన వాటాను లాక్కోగలుగుతారా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నార్థకం. ఎందుకంటే బీసీ కులాలకు చెందినటువంటి నాయకులు ఏదో ఆధిపత్య కులాల నాయకులు వెంటబడి తమకు పదవో, 1, 2 పదవో లేదా పైరవీలు చేసుకోవడమే పనిగా తయారైపోతుంది. కానీ నిజంగా బీసీలను ప్రోగు చేసి లేదా దళితుల్లో ప్రోగు చేసి వాళ్ళందరినీ కూడా బలమైనటువంటి శక్తిగా నడిపించాలనేటువంటి బలమైన నాయకత్వం అనేటువంటిది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా మనకు కనిపించదు. అందుకని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అంటేనే 3 కుటుంబాల రాజకీయాలు, 3 కులాల రాజకీయాలు, 3 రాజకీయ పార్టీల రాజకీయాలు. ఇంకా వేరే వాళ్ళు వచ్చేసి ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ లాంటి వాళ్ళు ఈ సామాజిక సమీకరణ, సోషల్ ఇంజనీరింగ్ చేసి కింది వాళ్ళని ప్రోత్సహించడానికి చాలా అవకాశం ఉండేది. కానీ వాళ్ళు కూడా వచ్చేసి ఈ ఆధిపత్య కులాల చుట్టే తిరుగుతున్నారు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాల నుంచి టర్మ్ అయిపోయిన తర్వాతనో, రిజైన్ చేసిన తర్వాతనో వచ్చి రాజకీయాలు చేస్తామంటానని స్వతంత్రమైనటువంటి రాజకీయాలు చేయగలుగుతారా? లేకపోతే ఎన్నికలు వచ్చేంత వరకు ఏదో ఇటువంటి వాయిస్ వినిపిస్తూ ఉండి ఏదో రాజకీయ పార్టీలో చేరిపోతారా? లేకపోతే సొంత పార్టీలో పోటీ చేసి డిపాజిట్ లేకుండా కోల్పోతారా? లేకపోతే దుకాణం మూసుకొని పోతారా అనేటువంటివి ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా ఉన్నాయి. చాలా మంది ఇటువంటి జరుగుతున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ ఉత్తరాదిలో ఇటువంటి పరిస్థితి చాలా భిన్నంగా ఉందండి సత్యనారాయణ గారు. ఓకే, అంటే మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో బీసీల నుంచి గౌతలచ్చన్ లాంటి లీడర్ని, అట్లాగే దళిత వర్గాల నుంచి సంజీవ్ లాంటి రాజకీయ నాయకుడిని మనం చూడగలమా? చూడలేని పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఈ క్లయింటలిస్ట్ పాలిటిక్స్ సందర్భంగా ఏ రాజకీయ పార్టీ తనకు కావాల్సినటువంటి బీసీలను, తనకు కావాల్సినటువంటి దళితులను, తనకు కావాల్సినటువంటి మహిళలను, తనకు కావాల్సినటువంటి ఆదివాసీలను, తనకు కావాల్సినటువంటి మైనారిటీలను తన ఒక క్లయింటలిస్ట్ గ్రూప్ అనేటువంటి తయారు చేసుకుందనమాట. ఈ క్లయింటలిస్ట్ గ్రూప్ వల్ల ఈ విధంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక బీసీ ఉద్యమము, బీసీ నాయకుడు, లేదంటే దళిత ఉద్యమము, దళిత నాయకుడు ఎమర్జై రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు అనేటువంటిది మనకు కనీసం మేయర్లో కూడా పెద్దగా కనిపించడం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వ అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఒకప్పుడు ప్రభుత్వ అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు, అది కొన్ని పరిమితమైనటువంటి ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారే. కానీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఆర్గనైజేషన్ ఎక్స్పాండ్ చేసి తర్వాత వచ్చేసి స్థానికంగా ఉన్నటువంటి అదే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళను, లేదంటే అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళను లీడర్షిప్ గా ఎంకరేజ్ చేసి ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఇప్పుడు కాంశీరాము లాంటి వాళ్ళు, ఆయన కూడా ప్రభుత్వ ఉద్యోగి కదా, సైంటిస్ట్ కదా, రిజైన్ చేసి వచ్చి భారత రాజకీయాలనే మొత్తం ఎలా చేయగలిగారంటే ఆయనకు లాంగ్ టర్మ్ విజన్ అనేటువంటిది ఉంది. సుదీర్ఘ భారతదేశ రాజకీయాలను మార్చడం తన అంతిమ లక్ష్యం అంటున్నారు. కొన్ని దశాబ్దాల పాటు పనిచేశారే. కానీ గౌతలచ్చన్న లాంటి వాళ్ళు
చిన్ననాటి నుంచి ఆయన ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే స్వదేశీ ఉద్యమంలో భాగంగా చిన్న పిల్లోడిగా తన షర్టును తీసి మంటల్లో వేసేసి ఆనాటి నుంచి జైలుకి వెళ్ళాడు, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు, జైలు జీవితాన్ని అనుభవించాడు. అటువంటి కఠోరమైనటువంటి జీవితాన్ని అనుభవించారు. మళ్ళీ వీళ్ళు వచ్చేసి మాజీ ప్రభుత్వ అధికారులు వచ్చేసి అటువంటి కఠోరమైనటువంటి జీవితాన్ని అనుభవించి రాజకీయ మార్పును తీసుకొచ్చేందుకు మళ్ళీ వీళ్ళు సిద్ధంగా ఉన్నారా అనేటువంటిది ఒక ప్రశ్న. అది పౌర సమాజం వేస్తున్నటువంటిది. మీరు వచ్చేసి మీరు రాజకీయ నాయకులుగా జనంలో ఒక మద్దతు కూడగట్టుకున్నంత వరకు, ఒక ట్రస్ట్, ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకునేంత వరకు వీళ్ళు కేవలము ఈ మీడియా వరకే పరిమితం అయిపోతే నిజంగా వాళ్ళకి వచ్చేసి ఒక లెజిటిమసీ, ఒక సమ్మతి అనేటువంటిది వస్తుందా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్ననే అండి. అదేనండి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు తెలుగు రాష్ట్రం అంటే తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఆయన ఒక పార్టీ పెడతానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు జగన్ అసలు మళ్ళీ అధికారంలోకి రాకూడదు అనే స్లోగన్ తోటి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తెలుగుదేశం పాలన మీద కూడా ప్రాజెక్టులు లేదంటే విద్యుత్ కాంట్రాక్టులు వీటి మీద కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తున్నారు. ఆయన త్రిపురనేని రామస్వామి గురించి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. చాలా అంటే శూద్ర కులాలకి నిజానికి కమ్మ కమ్మవారు నాయకత్వం వహించడాన్ని మిస్ అయ్యారు నా ఉద్దేశం ప్రకారం. ఇప్పుడు ఈయన త్రిపురనేని రామస్వామిని ఎత్తుకుని ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నాడంటే ఈయన ఏంటి, అసలు ఈయన రాజకీయం ఏంటంటారు? మీరు ఏ రకంగా పరిశీలిస్తున్నారు, ఆయన ఏ రకంగా అంచనా వేస్తున్నారు? అంటే ఇతను ముఖ్యంగా ఆధిపత్య కులాల రాజకీయ గొడవల్లోంచి వచ్చినటువంటి వ్యక్తి. గతంలో వైఎస్ ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి తనకేదో పదవి ఇవ్వాలనుకున్నాడు. తనకు వచ్చేసి సమ్మతించడం లేదు. అంటే ఇది పదవికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదో వివాదాలు అనేటువంటి రావడం వల్ల అందులో వచ్చేసి ఈ కోస్టలాంధ్ర కమ్మ, రాయలసీమ కమ్మ అనేటువంటి వివాదాలు కూడా ఇందులో కొంచెము స్పష్టంగా కనపడుతున్నట్లు మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మేధావులు, రచయితలు, తర్వాత ఆలోచన పరులు, సిద్ధాంతకర్తల గురించి చదవడము, మాట్లాడడం అనేటువంటిది ఎందుకంటే ఒక అసెట్ చేసుకోవడం. నేను ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని కాబట్టి ముందు తన సామాజిక వర్గంలో ఒక బలాన్ని చేకూర్చుకున్న తర్వాత ఇతరులకు వచ్చేసి అపీల్ చేయడం అనేటువంటి జరుగుతోంది. అందుకని మనం ఇప్పుడు విజయ్ కుమార్ గారి విషయంలో ఆయన అంబేద్కర్ గురించి మాట్లాడచ్చు, పూర్ణచంద్రరావు గారు వచ్చేసి బీసీ కులాల గురించి మాట్లాడచ్చు, ఇవాళ ఈయన వెంకటేశ్వర గారు వచ్చేసి త్రిపురనేని వారిని గురించి మాట్లాడచ్చు. కాకపోతే ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే నిజంగా తనకున్నటువంటి ప్లాన్ ఏంటి, ప్రణాళిక ఏంటి, రాజకీయ పార్టీని పెట్టాలనుకుంటున్నాడు. రాజకీయ పార్టీని తీసుకుని వచ్చి ఎవరికి అడ్డంగా పెట్టి ఎవరిపైన పోటీ చేద్దాం అనుకుంటున్నాడు. ఇది ఇప్పుడు రెండు రకాలుగా దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, వెంకటేశ్వరరావు గారు పెట్టిన రాజకీయ పార్టీ ఎట్టి పరిస్థితిలోనూ ఇది తెలుగుదేశం పార్టీ కూటమిని కానీ లేదంటే వైఎస్ఆర్సీపీని కానీ ఎదుర్కోగలిగినంత శక్తి సామర్థ్యాలు అతను లేవు అన్నటువంటి చాలా స్పష్టము. రెండోది వచ్చేసి అతను వచ్చేసి ఇప్పుడు ఈ కింది కులాల నుంచి కొంతమంది మాజీ ప్రభుత్వ అధికారులు వచ్చేసి ఈ రాజకీయ పార్టీలు పెట్టుకొని అధికారంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాల గురించి విమర్శ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కౌంటర్ గా వచ్చినటువంటి వ్యక్తిన అంటనేటువంటి అంశాన్ని కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు గతంలో చూసిన చరిత్రలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి చరిత్రలను చూసినప్పుడు వీళ్ళు ఎంతవరకు నిలకడగా నిలబడగలుగుతారు, రాజకీయాలలో అంత శక్తి ఉందా, అంత స్టెబిలిటీ ఉందా, అంత స్టామినా ఉందా అనేటువంటిది పెద్ద ప్రశ్న కదా. కాబట్టి ఈయన వెంకటేశ్వరరావు గారు ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా అంటే ఒకటి, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీని ఎదిరించి నిలబడగలిగినటువంటి శక్తి లేదు. రెండవది వచ్చేసి కింది కులాల నుంచి మాజీ ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసుకుంటున్న రాజకీయ పార్టీల కౌంటర్ గా వచ్చాడా అంటనేటువంటిది దాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేయాలనుకున్నప్పుడు అతను ఎంతవరకు నిజంగా ఎంతకాలం పాటు రాజకీయాల్లో నిలబడబోతాడు అనేటువంటిది ఒక అంశం. ఎందుకంటే ఇవాళ ఏదో ఒక దాంతో అకామిడేట్ అయినటువంటి వాళ్ళే నిలబడగలుగుతున్నారు. ఇప్పుడు వచ్చేసి అతను పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తే తాను రాజకీయాల్లో ఉంటూ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలో పదవి వచ్చిన తర్వాత ఏ పోర్ట్ఫోలియో తీసుకోవాలనే దాన్ని నిర్ణయించుకున్నారు. అంటే అట్లాగే ఎవరి పక్కలో ఒక పక్కలో ఉండి కాస్త డబ్బు సంపాదించుకోవడం, లేదంటే పేరు సంపాదించుకోవడం, పదవి సంపాదించుకోవడం అనేది జరుగుతుంది.
మళ్ళీ వెంకటేశ్వరరావు గారి ప్లాన్లో, తన ఆలోచనలో ఏమి ఉద్దేశం ఉంది అనేటువంటిది ఇంకా చాలా స్పష్టంగా బయట ప్రపంచానికి ఇంకా రాలేదండి. అదే అండి. ఇప్పుడు తెలంగాణను ఆంధ్రాని కంపేర్ చేద్దామండి. ఇప్పుడు తెలంగాణలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో చాలామంది బీసీ నాయకులు ఎదిగొచ్చారు. డి శ్రీనివాసులు అంటే వాళ్ళు రాజశేఖర రెడ్డితో డి అంటే డి అనగలిగే పరిస్థితికి వచ్చారు. అట్లాగే ఒక మేధావిగా కేశవరావు, ఇట్లా వి హనుమంతరావు, ఇట్లా చాలామంది బీసీ లీడర్స్ వచ్చారు. అట్లాగే ఇప్పుడు మందకృష్ణ మాదిగలు అంటే ఒక రెవల్యూషన్ తీసుకురాగలిగాడు. అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చిరంజీవులు అనే ఆయన ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇప్పుడు ఆయన ఒక బీసీ రాజకీయాలు అంటే పార్టీ పెడతారా అంటే ఈ మధ్య ఈ మల్లన్న పార్టీకి ఏదో మద్దతు ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఇక్కడ రాజకీయాలకి ఇప్పుడు అక్కడ ఇట్లాంటి ఈ మాత్రం చైతన్యం కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. ఈ రెండుని ఎట్లా కంపేర్ చేస్తారు మీరు? తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి బీసీ నినాదము, నాదము, వాదము అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమి పెద్దగా సాధించుకోలేకపోయారండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చేసి 42% రిజర్వేషన్లు ఇస్తామంటానని చెప్పారు. కానీ ఆనాడే చెప్పాం ఈ సాధ్యమయ్యే నినాదం కాదు ఇది అంటానని. కాకపోతే వీళ్ళంతా కూడా వాయిస్ అనేటువంటి వినిపించారు. వినిపించిన తర్వాత ఏమైంది, చివరకు వచ్చేసి ఈ ఆధిపత్య కులాల అధికారమే అందులో చలామణి అయింది. కానీ వీళ్ళు ఎంత స్ట్రగుల్ చేసినాక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినా, బీసీ సంఘాల వాళ్ళు వచ్చి కృషి చేసినా కూడా అది సాధ్యమేం కాలేదు. అందుకని ఇవాళ బీసీలకు సంబంధించి అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయినా లేకపోతే తెలంగాణలో అయినా పెద్దగా వచ్చినటువంటి మార్పు అయితే ఏం పెద్దగా కనిపించట్లేదు. కానీ ఒక విషయం అయితే కనపడుతుంది, స్థానికంగా జరిగినటువంటి ఎన్నికల్లో 50% పైగా బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. కాకపోతే ఇది మరో సందర్భంలో మాట్లాడాల్సినటువంటి అంశం కాబట్టి ఈ ప్రభుత్వ అధికారులు ఎన్నికల రాజకీయాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక ఉదాహరణకు వచ్చేసి ఈమె మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన అరుణా రాయ్ అనేటువంటి ఆవిడ ఐఏఎస్కి ఎన్నికైనటువంటి 5 సంవత్సరాల లోపునే రాజీనామా చేసి రాజస్థాన్ రాష్ట్రంలో ఆమె ఈ ఉద్యమాన్ని వచ్చేసి మొదలుపెట్టింది, మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన అనేది. ఆమె జనంతో కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరాక్షరాస్యులు, నిరుపేదలు తో పనిచేస్తున్నప్పుడు, కింది కులాలకు చెందినటువంటి వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడు ఆమెకు ఎదురైనటువంటి అంశం ఏంటంటే ఈ కరువు నివారణ కార్యక్రమాల్లో విపరీతమైనటువంటి అవినీతి అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ అవినీతి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి దానికి సంబంధించి వివరాలు మనకు బయటకు రావడానికి వచ్చేసి అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేయించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అట్లాగే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ దాన్ని తీసుకురావాల్సినటువంటి అంశం ఉందంటేనని చెప్పి ఆవిడ ఒక ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ దేశంలో ప్రజాస్వామిక సంస్కరణ తీసుకురావడంలో ఆమె విజయవంతమైంది. అట్లాగే అరవింద్ కేజ్రీవాల్ ఐఆర్ఎస్ అనే ఉద్యోగానికి రాజీనామా చేసి తాను కూడా పరివర్తన అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ మొదలుపెట్టి ఢిల్లీలో రాజకీయ పార్టీని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని మొదలుపెట్టి ఢిల్లీలో రాజకీయ అధికారానికి వచ్చాడు. అట్లాగే పంజాబ్లో కూడా రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. కానీ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ అధికారులు, అది జనరల్ కేటగిరీ చెందినటువంటి వాళ్ళైనా, బీసీలకు చెందినటువంటి వాళ్ళైనా, ఎస్సీలకు చెందిన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా రిటైర్డ్ అయిన తర్వాత కానీ లేదంటే రిజైన్ చేసి వచ్చిన తర్వాత కానీ అంత పెద్ద ఎత్తున ప్రజాస్వామిక సంస్కరణ తీసుకురాలేకపోయారు. ఒక రాజకీయ పార్టీని పెట్టి కూడా విజయం సాధించలేకపోయారు అనేటువంటి దానికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా బలమైన ఉదాహరణ అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ కేజ్రీవాల్ లాంటి నాయకులు ఎందుకు తయారు కావడం లేదు? ఇంకొక దానికి అనుబంధ ప్రశ్న ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఇక్కడ తీసుకురావడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. ఆ పార్టీ ఎందుకు ఇక్కడ సక్సెస్ కాలేదు 2 రాష్ట్రాల్లో? తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలను వదిలేసి అంటే పదవి విరమణ పొందిన తర్వాత పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎందుకుగానంత విజయ సాధించలేకపోతున్నారు అనడానికి వచ్చేసి వీళ్ళకి వచ్చేసి లాంగ్ టర్మ్ ప్లాన్ అనేటువంటిది లేదు. సుదీర్ఘమైనటువంటి ప్రణాళికతో పనిచేసి జనంలో బలంగా ఉండి పనిచేయగలిగితే సాధ్యమవుతుంది. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ దగ్గర నుండి ఇప్పటి వరకు చూసుకున్నటువంటి వాళ్ళు మనం చూసినప్పుడు వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా రాష్ట్ర రాజధానిలోనూ ఏదో ఒక రాష్ట్ర రాజధానిలోనూ లేదంటే ఈ ఎలైట్ లైఫ్ని లీడ్ చేస్తున్నారే కానీ నిజంగా సాధారణ ప్రజానీకం, ఒక గ్రామీణ ప్రజానీకంలో మమేకమై వాళ్ళతో ఉండి పనిచేసి వాళ్ళను మొబిలైజ్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటే అటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఉండంటే అని మనకి ఎక్కడ వరకు కనిపించట్లేదు. జనం వచ్చేసి కేవలము వీడియోలకో, ప్రెస్ స్టేట్మెంట్లకో,
లేదంటే మీడియాలో కవరేజ్ వచ్చినంత మాత్రం దానికి మట్టుకే జనం వచ్చేసి స్పందించరు. దానికంతా వచ్చేది ఒక 5-6% మటుకే స్పందన ఉంటుంది. కానీ అత్యధికంగా ప్రత్యక్షం ప్రజలు వచ్చేసి రాజకీయాలంటేనే ప్రత్యక్ష ప్రజలు భాగస్వామ్యమైనటువంటి వ్యవహారం. ఆ విధంగా ఎవరు ప్రయత్నం చేయడం లేదు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వచ్చేసి అక్కడ స్లమ్ ఏరియాలో పోయి ఈ ఒక అభివృద్ధి కార్యక్రమంలో ఎంత అవినీతి జరుగుతుంది, నిజంగా ఎంత వచ్చేసి జనానికి చేరుతుంది అనేటువంటి విషయాన్ని కళ్ళకు గట్టినట్లు అక్కడ ఉండి తేల్చి చెప్పి వాళ్ళ జనానికి ఎడ్యుకేట్ చేయగలిగారు. మళ్ళీ ఆ స్థాయిలో ఇక్కడ ఎడ్యుకేట్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో పోయి ఉండగలిగినటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరు ఉంటున్నారు? ఒకవేళ ఎవరైనా ఉన్నా ఇటువంటి సాహసం చేయగలుగుతున్నారా? ఏదో ఒక వేరే కార్యక్రమాన్ని అవకాశాన్ని పెట్టుకుని వాళ్ళ చేర్చినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకా ఎందుకు కానీ ఈ ఉత్తర భారత్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ప్రయత్నం చేసినప్పుడు కూడా సాధ్యం కావట్లేదు అని అంటే, ఎక్కడి నుంచో అరువు తెచ్చుకునే పార్టీ వల్ల ఇక్కడ సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇక్కడ ఉండి పని చేయగలిగితేనే నీకు సాధ్యం అవుతుంది. కానీ జనంలో ఉండి నువ్వు ఎక్కడో ఏదో జరుగుతుంది, ఇక్కడ రోమ్లో అదేదో తగలబడుతుంది కాబట్టి ఇంకో చోటు నుంచి నీళ్లు తెచ్చిపోయాలనేటువంటి వ్యవహారం కాదు. అక్కడ అది ఒక మోడల్గా తీసుకొని ఇక్కడ ఆ స్థాయిలో నువ్వు పని చేయగలుగుతున్నావు అంటే సాధ్యం కావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏదో అక్కడ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి కండువాలు వేసుకొని టోపీలు పెట్టుకొని మీడియా ముందు మాట్లాడగలుగుతున్నారే కానీ జనాల్ని కూడగట్టి ఆ పార్టీ సిద్ధాంతానికి అనుకూలంగా మార్చగలిగినటువంటి కెపాసిటీ అంటూ ఏం లేదు. ఎందుకంటే వెంటనే వచ్చేసే ఫలితాలు అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రాజకీయ ఫలితాలు అనేటువంటి అంత సులభం కాదు. ఇక ఆర్థికంగా అభివృద్ధి అనేటువంటిది కొంచెం త్వరితగతిన సాధ్యం అవచ్చు. కానీ రాజకీయ మార్పు అనేటువంటిది కొంత కాలం పడుతుంది, కొంత సుదీర్ఘ కాలం పాటు జరగాల్సినటువంటి వ్యవహారం ఇది. ఆ విధంగా ప్రయత్నం చేయగలిగినప్పుడే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. కానీ కేవలం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మేము కూడా చేస్తామనేటువంటిది అది సాధ్యమైన. కేజ్రీవాల్ కి సంబంధించి ఒక చిన్న ఉప ప్రశ్న అండి. ఇప్పుడు అవినీతికి వ్యతిరేకంగా పోరాడటానికి ఒక పెట్టిన పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆయన మంత్రివర్గ సభ్యులే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇది రాజకీయాలు ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి ఆయన ఈ విషయంలో మరి విఫలమైనట్ట లేకపోతే సఫలమైనట్ట? ఇప్పుడు వాళ్ళు ఒక్కసారి ఈ పవర్ పాలిటిక్స్కి అలవాటు పడిపోయిన తర్వాత రాజకీయ అధికారాన్ని ఈ ఎన్నికల మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీతో పోటీ పడి, అది డబ్బు విషయంలో కానీ లేకపోతే ఇతర రకాలైనటువంటి వాటి విషయంలో ప్రలోభాలు పెట్టి డబ్బులు ఇచ్చో ఓట్లు వేయించుకొని రాజకీయ అధికారంలోకి రావాలి అనేటువంటి దురాశ ఏదైతే ఎప్పుడైతే ఏ పార్టీలోనూ కలుగుతుందో అటువంటి సందర్భంలో సాధ్యం కాదు. అందుకని ఇవాళ ఆ లిక్కర్ స్కామ్ లో దొరికిపోయారు. కేంద్ర ప్రభుత్వానికి వచ్చేసి చేతుల్లో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల్లో వచ్చేసి దొరికిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ శిక్షణ అనుభవించక తప్పట్లేదు. ఢిల్లీ రాజకీయాల్లో కానీ హర్యానా రాజకీయాల్లో కానీ పార్టీ తప్పించుకోలేకపోయింది. నిజంగా అంత నిజాయితీగా ఉండగలిగినటువంటి వాళ్ళు, ప్రభుత్వ విధానాలని చేస్తున్నటువంటి వాళ్ళు ఇట్లా 100 కోట్ల అవినీతిని ఆశించి ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నప్పుడు అక్కడ ఆ రాష్ట్రంలో కానివ్వండి, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా జరిగిపోయినటువంటి దాఖలాలు మనకున్నాయి. అంటే నిజాయితీ, చిత్తశుద్ధి, నిరుపేద ప్రజల యొక్క సంక్షేమం కొరకు పనిచేసినప్పుడు నువ్వు అధికారంలో ఉంటావు. అధికారంలో 10 ఏళ్ల పాటు కొనసాగుతున్నటువంటి క్రమంలో నీ మొత్తం అధికారాన్ని అంతా కూడా డబ్బు సంపాదన కొరకు, అక్రమార్జన కొరకు కృషి చేస్తానంటే నిన్ను అధికారంలో ఉండనివ్వమంటానని తేల్చి చెప్పినటువంటి ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు. అందుకని ఆమ్ ఆద్మీ పార్టీ ఆ విధంగా తయారైపోయినటువంటిది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. కనీసం నువ్వు ఆ అధికారం దిశగా అడుగులు వేయాలన్నా కొంతకాలం పాటు చిత్తశుద్ధితో ఒకే ఒక పార్టీతో గట్టిగా బలంగా ఉండి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందే కానీ ఆ పార్టీలో సీట్ రాలేదు కాబట్టి ఈ పార్టీలోకి వెళ్తాను, ఈ పార్టీలో సీట్ రాలేదు కాబట్టి నా సొంత పార్టీ పెడతాను, నా సొంత పార్టీ పెట్టి అది కూడా 1-2 సార్లు చూసిన తర్వాత నాకు పదవి ఏమి దక్కకపోతే, ఎన్నికల్లో విజయం సాధించలేకపోతే దుకాణాన్ని దుకాణాన్ని మూసి కాల్ చేసి జనంలో నిరాశ నిస్పృహలను కలగజేస్తూ మళ్ళీ నా పని నేను చేసుకుంటున్నా, నా ఉద్యోగం నేను చేసుకుంటానంటే అందుకు వచ్చేసి జనం నమ్మడానికి సిద్ధంగా లేరు. మీరు ఇప్పుడు ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే జనం వచ్చేసి అమాయకులు, ఏమీ తెలియదు, వాళ్ళు వచ్చేసి అజ్ఞానులు అనే ఒక ఇంప్రెషన్లో పోతారు. కానీ అది చాలా తప్పు. వాళ్ళు చదువు రాకపోని గ్రామీణ ప్రాంతమైన నిరుపేదలైన ఒక వ్యక్తిని గురించి అంచనా వేయడంలో వాళ్ళకున్నటువంటి తెలివితేటలు, వాళ్ళకున్న అనుభవము, వాళ్ళకున్న పరిజ్ఞానము వాళ్ళకుంది కాబట్టి వీళ్ళు వచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఈ రాజకీయాలు చేయాలంటేనని మాజీ ప్రభుత్వ అధికారులు ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చేసి జనం నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. అది గాంధీ చేశారు, మహాత్మా గాంధీ చేశారు. ఇప్పుడున్నాక అధికారాన్ని అనుభవిస్తున్నట్టు రాజకీయ పార్టీలు చేశాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కోలేదు. తాను వచ్చేసి ఓటమిని చూశాడు. ఎవరిని ఏ సామాజిక వర్గాన్ని ఏ విధంగా ఉపయోగించుకొని యూజ్ అండ్ త్రో చేయాలో దానికి బాగా తెలుసు. అన్ని రకాల స్ట్రాటజీస్, డబ్బులు ఎక్కడ ఉపయోగించాలి, కులాన్ని ఎక్కడ ఉపయోగించాలి, మీడియాని ఎక్కడ ఉపయోగించాలి, ఏ పొలిటికల్ స్ట్రాటజీని ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి వాటిని అన్నిటి కూడా వీళ్ళు ఆధిపత్య కులాల రాజకీయ నాయకుల నుంచి కూడా చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఈ ఇటువంటి రాజకీయ నాయకులు నిజంగా రాజకీయ మార్పును కోరి వస్తున్నాం అనుకున్నటువంటి వాళ్ళు చేయగలగాలి. లేదు అనుకుంటే మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీలో చేరిపోయి ఏదో రకమైనటువంటి సంబంధాలతో ఏదో రకమైన సీటు సంపాదించుకొని గెలిచినా ఓడినా గెలిస్తే పదవి వస్తుంది, ఓడిపోతే ఇంట్లో కూర్చొని ఉండడం అనేటువంటిది చేయడం అనేటువంటిది మంచిదండి. ఇది ఫైనల్గా ఒక మాట చెప్పండి. మీరు ఒక రాజకీయ పరిశీలకుడిగా, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా, సెఫాలజిస్ట్గా చాలా కాలంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి వచ్చే రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్కి మీరు ఇచ్చే ఒక సలహా ఏంటి? సంక్షిప్తంగా చెప్పండి. తెలుగు రాష్ట్రాల్లో మాజీ ప్రభుత్వ అధికారులు అయినటువంటి వాళ్ళు పదవి విరమణ పొంది కానీ లేదంటే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి వాళ్ళు రాజకీయాల్లో కొన్ని విషయాలను వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, రాజకీయాల్లోకి రావడం అంటే అదొక ఆటోమేటిక్గా ఒక పదవి వస్తున్నటువంటి ఆశతో రావడం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రజా సంక్షేమం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. కానీ వ్యక్తిగతమైనటువంటి పదవో లేదంటే వ్యక్తిగతమైన సంక్షేమమో హోదానో డబ్బో ఇవి కాదు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, వీళ్ళు తమకున్నటువంటి ఈ రాజకీయ అంశాలు ఏదైతే ఉన్నాయో, ఒక ధ్యేయాలు ఏమైతే ఉన్నాయో, ఒక ఐడియాలజీ ఏదైతే ఉన్నాయో దాని ప్రాపగండా దాన్ని ప్రచారం చేయడానికి వచ్చేసి సుదీర్ఘ కాలం పాటు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కేవలం ఉదయం రాజకీయ పార్టీని పెట్టి సాయంత్రం కంతా పదవి రావాలని ఆశించడం అనేటువంటిది అది చాలా దురాశనే అవుతుంది. అటువంటి దురాశతో కాకుండా ప్రజలలో రాజకీయ మార్పు తీసుకొచ్చేందుకే నేను పనిచేస్తున్నాను అనేటువంటి అంశాన్ని నమ్మించగలిగినప్పుడే నువ్వు రాజకీయ నాయకుడు అవుతాడో కానీ లేదంటే ప్రజల్లో నమ్మకం కోల్పోయేటువంటి వాళ్ళుగా తయారైపోయి మీ దుకాణాలను క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ఒకసారి ఒక ప్రశ్న నిర్ణయించుకోవాలి. అసలు మాజీ ప్రభుత్వ అధికారులు వచ్చేసి రాజకీయాలకు నిజంగా వాళ్ళు ఫిట్ అవుతారా కాదా అన్నటువంటి విషయాలను కూడా సమీక్షించుకొని మీరు ఉన్నటువంటి రాజకీయ ఎజెండాను పునరాలోచన చేసుకొని దానికి సంబంధించినటువంటి ప్రణాళికలను తయారు చేసుకొని రాజకీయ మార్పు కోసమే ప్రయత్నం చేయడానికి మేము రాజకీయాల్లో ఉన్నాం, కానీ పదవుల కోసం కాదు అనేటువంటి ఒక మెసేజ్ని పంపించగలిగితే అప్పుడు ప్రజలు వచ్చేసి మీకు పదవులను ఇవ్వగలుగుతారు. కానీ లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ విపరీతమైనటువంటి డబ్బు ప్రభావం కలిగినటువంటి వారసత్వ ప్రభావం కలిగినటువంటి ఆధిపత్య కుల ప్రభావం కలిగినటువంటి ఈ రాజకీయాలలో మనుగడ కొనసాగించడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి పని అనేటువంటి విషయాన్ని గుర్తించుకొని తమకున్నటువంటి స్ట్రాటజీస్ కానీ టాక్టిక్స్ కానీ వీటన్నిటిని మార్చుకొని ప్రజలలోనే పనిచేయడానికి రాజకీయ మార్పు కొరకు ప్రజల సంక్షేమం కొరకే పనిచేస్తాననేటువంటి దాని కొరకు త్రికరణ శుద్ధితో పనిచేయగలిగినప్పుడే మీరు రాజకీయాల్లో నిలబడగలుగుతారు. కానీ లేదంటే భవిష్యత్తు ఉండదు అనేటువంటి విషయం తేల్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మన కోకొల్లలో ఉదాహరణలు చాలా కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగానికి రిజైన్ చేసేసి రాజకీయాల్లో స్వచ్ఛంద సంస్థనో పార్టీనో పెట్టి ఆ తర్వాత దుకాణాన్ని మూసుకొని చివరకు వచ్చేసి మళ్ళీ ఏదో ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల్లో చేరినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇటువంటి దారుణమైన పరిస్థితి భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ప్రజల సంక్షేమం కోసం పనిచేసే రాజకీయాలను మాట్లాడేటువంటి వాళ్ళు కావాలి. అటువంటి వాళ్ళే నిలబడగలుగుతారు అనేటువంటి విషయాన్ని గుర్తించుకోవాలి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి వెంకటేష్ గారు. నమస్తే.